హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ధర్మన్ షోర్. నేను మీ సందీప్. ఇవాళ ఈ వీడియోలో మనమైతే ఈ జీడిఎస్ పోస్టల్కి సంబంధించిన సెకండ్ మెరిట్ లిస్ట్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. అసలు ఈ సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు రాబోతుంది అండ్ దీన్ని మనము ఏ విధంగా చెప్తున్నారు, ఇది నేను అఫీషియల్గా తెలుసా ఎవరికైనా, లేదా దీన్ని ఏ విధంగా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసి చెప్తున్నారు అనేసి నేనైతే ఇప్పుడైతే ఈ వీడియోలో మనందరికీ క్లారిటీ వచ్చేలా నేనైతే ఈ వీడియోలో మీ అందరికీ క్లారిటీ ఇస్తాను. సో ఈ జీడిఎస్ మెరిట్ లిస్ట్ అనేది మనకి ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది నేను ఏ విధంగా చెప్పాను అదే డేట్స్లో రావడం జరిగింది. ఎందుకంటే నేను ఎలా ఎక్స్పెక్ట్ చేస్తానంటే అండ్ కంపేర్ టు లాస్ట్ టైం అనమాట. ఇప్పుడు మనకి లాస్ట్ టైం ఎట్లా అంటే ఇప్పుడు కొందరు ఉన్నారనమాట, కొందరు యూట్యూబర్స్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే చెప్పారు, బట్ ఏంటంటే వాళ్ళు 17th వస్తుంది అట్లా చెప్పడం జరిగింది. బట్ నేనేంటంటే 23rd వరకు వస్తుంది అని చెప్పిన 21st వరకు అయితే తెలిసింది అనమాట. జస్ట్ 1-2 days డిఫరెన్సెస్ ఉంటుంది. కాబట్టి ఈసారి మనకైతే ఇప్పుడు ఈ సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది మనకి ఎలా అంటే 21 days to 28 days అనమాట. ఈ 21 to 28 days లోపు ఈ గ్యాప్లో అయితే వస్తుంది. కాబట్టి ఈసారి మాత్రం ఈ 28 days లో అయితే ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి మనము ఈ ఎక్స్పెక్టెడ్ బై అనమాట. ఇక 23-24 days ఎక్స్పెక్టెడ్ అనమాట. ఏంటంటే ఇప్పుడు 21 days నుంచి కౌంట్ చేసుకుంటే మనకి నెక్స్ట్ ఇప్పుడు 15th వరకు సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. 15 to 20 వరకు అయితే ఖచ్చితంగా మనకైతే సెకండ్ మెరిట్ లిస్ట్ వస్తుంది. అండ్ ఈ సెకండ్ మెరిట్ లిస్ట్ ఎవరెవరు క్వాలిఫై అవుతారు. సో మనము ఇప్పుడు చూసుకున్నట్టయితే బయట స్టేట్స్ తో కూడా మనకి మొత్తం ఈసారి 100% కట్ ఆఫ్ అనేది ఉండడం జరిగింది. అండ్ ఈ సెకండ్ మెరిట్ లిస్ట్ లో ఏ విధంగా కట్ ఆఫ్ ఉంటుంది అనేసి చాలా మంది, అండ్ ఎవరెవరికి జాబ్ రావచ్చు, ఎంత కట్ ఆఫ్ ఉంటే రావచ్చు, అండ్ ఏ స్టేట్స్ లో ఎంత మార్క్స్ ఉంటే వస్తుంది అనేసి వీడియోలో నేను చెప్తాను ఇప్పుడు. అండ్ మనమైతే ఈ సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది మనకైతే 15th వరకు వచ్చేస్తుందని చెప్పేసాను కదా. అండ్ నెక్స్ట్ దీంట్లో మనకి ఇప్పుడు తెలంగాణలో అయితే నెక్స్ట్ ఇప్పుడు 100% ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ వచ్చేసింది. అండ్ 70% ఆఫ్ ది పీపుల్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళారు. 30% అయితే ఎవరైనా ఉన్నారో వాళ్ళు రిజెక్ట్ అవ్వడం జరిగింది. అండ్ కొందరు ఇంకా అంటే 50% ఆఫ్ ది పీపులే వెళ్ళడం జరిగింది అనమాట. వెరిఫికేషన్కి వెళ్ళారు అండ్ కొందరు రిజెక్ట్ అయిపోయారు. అంటే దాంట్లో స్పెషల్ రీజన్స్ కూడా ఉన్నాయన్నమాట ఎందుకు రిజెక్ట్ అయ్యారు అనేసి. అండ్ అప్లై చేసేటప్పుడు చాలా వరకు చాలా మంది ఏంటంటే కొన్ని తప్పులు చేయడం జరుగుతుంది అనమాట. ఏ విధంగా అంటే అప్లై చేసేటప్పుడు వాళ్ళ పేరు కావచ్చు, వాళ్ళ పేర్లో మిస్టేక్స్ కావచ్చు, లేకుంటే ఇంకా డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ కావచ్చు. అండ్ కొన్ని సబ్జెక్ట్స్ లో మార్క్స్ పెట్టేటప్పుడు కూడా కొందరు అక్కడ 10/10 లేకుంటే గ్రేడ్ పాయింట్స్ కావచ్చు, అవి కూడా కొంచెం తప్పు పెట్టడం వల్ల చాలా మంది అయితే రిజెక్ట్ అయ్యారు. సో అది ఆ విధంగా కొందరైతే రిజెక్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఎవరైనా అట్లాంటి మిస్టేక్స్ పెట్టుంటే కనుక మీకైతే ఛాన్స్ లేదు. మళ్ళీ నెక్స్ట్ మనకి జూన్ జూలైలో పడతాయి కాబట్టి అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు గైస్. అండ్ ఇప్పుడు మనకి నెక్స్ట్ లిస్ట్ లో వచ్చేసి మనకైతే ఈ 97%, 95% ఎవరెవరికైతే ఉందో వాళ్ళకి తప్పకుండా జాబ్ వస్తుంది అనమాట. ఎవరికైతే 95-97% ఎవరికెవరికైతే ఉందో వాళ్ళకి తెలంగాణలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎవరెవరు అయితే అప్లై చేశారో తెలంగాణలో వాళ్ళు 95% అంటే 10/10 ఉన్న వాళ్ళు అంటే 95%. కాబట్టి మీరు ఎక్కువగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరము లేదు. కాబట్టి అందరికీ జాబ్స్ అయితే 100% వస్తుంది. డోంట్ వరీ గైస్, అందరికైతే జాబ్ ఖచ్చితంగా వస్తుంది. అండ్ అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. అండ్ ఈ యొక్క పండుగ మన జీవితాల్లో కొత్త ఆనందాలను వెలుగులను తీసుకొస్తుందని నేనైతే కోరుకుంటున్నాను. కాబట్టి మనకి ఇంకా వేరే స్టేట్స్ లో కంపేర్ చేస్తే వేరే స్టేట్స్ లో మాత్రం 100% 90% ఉన్న వాళ్ళకైతే 100% నెక్స్ట్ మనకి సెకండ్ మెరిట్ లో అయితే వస్తుంది అనమాట. అంటే 10/10 ఉన్నోళ్ళు అండ్ అదేవిధంగా 9.8, 9.7 ఇప్పుడు జార్ఖండ్ లో కావచ్చు, ఎంపీలో కావచ్చు, ఛత్తీస్గఢ్ లో కావచ్చు. ఈ 10/10 ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ 9.8 ఉన్న వాళ్ళకి కూడా నెక్స్ట్ మెరిట్ లిస్ట్ లో ఖచ్చితంగా వస్తుంది. అండ్ బీహార్ లో కూడా చాలా మంది అప్లై చేయడం జరిగింది. మేఘాలయలో కూడా అప్లై చేశారు. సో అందరికైతే ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఎవరు టెన్షన్ తీసుకోమాకండి. ఈ విధంగా మనకైతే సెకండ్ మెరిట్ లిస్ట్ ఇవాళ మనకైతే 6th అనమాట. ఇంకో 1 week లో మనకైతే సెకండ్ మెరిట్ లిస్ట్ వస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ సెకండ్ మెరిట్ లిస్ట్ వస్తుంది. డోంట్ వరీ అందరికి. అండ్ ఈ విధంగా అయితే మనకైతే కట్ ఆఫ్ ఉన్నాయి కాబట్టి కొంచెం చూసుకోండి. ఏమైనా తప్పులు పెట్టుంటే మనం మరో వేకెన్సీ అంటే సెకండ్ షెడ్యూల్ వస్తుంది, అప్పుడు అప్లై చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ లైవ్. అండ్ అందరికీ బాయ్.